అది ఏమి స్వామి? ప్రేమతో సాగిన మునుపుల రాజ్యం శుద్ధముగా ఏరనమ్మా రంభాయదేవి. మీరు చెప్పేది మూటికి మా మాటికి నిజరా స్వామి? పాండురంగదేవా? మూటికి మాటిగా నిశ్చయమమ్మా రంభాయదేవి. అలాగనే స్వామి పాండురంగదేవా. నాయన మహామంత్రి ఇటువంటి తూరి వాహన చూడగల చిన్నవాడు ఆడుతూ పాడుతూ చుట్టుంది కదా, చిన్నవాడు తెలుసుకున్న వింటే బాబు. మేము ఇలాగే పుట్టాము, ఇలాగే ఉంటామురా. ఎవరు మాత్రమే వాళ్ళ మాత్రం మేము ఎందుకుంటామురా, నువ్వు ఉంటావు కాదంటే. అది కాక మేము ఈ యొక్క సభామందిరానికి వచ్చిన వ్యాఖ్యానం తెలుసుకున్నా. అలాగనే తెలుపయ్యా, అలాగే తెలుపు ఆలకించము.
ఆహా 3 గుండ్లకు నడుమున ముఖ్యమైన కోట, ముఖ్యమైన కోట. 4 గుండ్లకు నడుమున ఆహా నయవసించి కోట, అవును ప్రభు. 5 గుండ్లకు నడుమున ఓ అందమైన కోట, అవునయ్యా. 7 గుండ్లకు నడుమున ఆహా ఎచ్చైన కోట, మీదే. 10 గుండ్లకు నడుమున పగడజించి కోట, అవునయ్యా. 12 గుండ్లకు నడుమునది మాది పగడజించి కోట. అవునప్పా. అట్టి రణము అంటున్నది నా యొక్క రామచించి కోట. నిజమే. అట్టి రామచించి కోట వెళ్తుంది ఎవరు తెలుసుకుంటా? ఎవరయ్యా? అలాగే తెలుసా? రామచించి కోట వెళ్తుందా? అట్టి రామచించి కోట వేలుతున్నది ఆహా నా యొక్క తల్లి రామబాయిదేవి. అవునప్పా. అట్టి రామాయమ్మ గర్భం పొందిన రాజు పుట్టిన రాజు దేశింగరాజుని పేరు పొంది ఉన్నాడు కదా. ఆయన గ్రామానికి పెట్టి ఇంటి ముందు శవం పెట్టుకొని ఎట్లా మనం గ్రామాన్ని కదల్లా ఎందుకని ఎవరైనా దూరం ఉన్నోళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసేయండి. వాళ్ళు ఏమి చచ్చిపోయినదిరా, పడుకోండి నిద్రపోతాను అంతే. ఆయమ్మన్న కదులుతాను ఏమీ లేదని కదులుతాను చూడు ఇద్దరు. అది నీగాక ఆహా నేను పుట్టిన పురాతన తెలుసు. అలాగనే తెలుపవయ్యా. అలాగే తెలుపుతారు. వారం తిరుమనాడు శుక్రవారం, అట్టి శుక్రవారం తిరుమనాడు సూర్యగ్రహణం. అయ్యో 800 రూపాయలు కోలారు నువ్వు ఏంది మెట్ల పని చేస్తుందా? 700 రూపాయలు కోలారు. అవునా మహామంత్రి? పా ఏమైంది ఆమెకి? ఏం పండుకోండి వీళ్ళు అట్లే ఒక మాట చెప్పకుండా పైన అగ్రవాదం మగడపల్లి 800 రూపాయలు కోలారమ్మా. 800 అన్ని రోజే పూజ కాదు. ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా, ఇంకేం ఏం లేదు కదా. పొద్దున కూడా పండుకోండి. పొద్దున్న వరకు పనుకోదంటున్నా. సరే అలాగే వారం దినమునాడు శుక్రవారం. అవును అతి శుక్రవారం దినమునాడు సూర్యగ్రహణం. అవును అతి శుక్రగ్రహణంలో పుట్టినవాడు ఆహా. ఈ యొక్క సూర్యుడు దేశగిరి నామ పేరు పొంది ఉన్నాడు కదా. అవునయ్యా. అది కాక ఆహా నేను కూడా తానే ఎటువంటి పదార్థాలు ఆరగించి ఉన్నాడు తెలుసుకున్నా? ఎటువంటి పదార్థాలు తాగి ఉన్నారయ్యా? అలాగే తాగించవా? ఇప్పుడు తాగి అప్పుడు పాలు తాగాలి. కళ్ళు తాగి కళ్ళు 12 డబ్బాలు మనుగు తాగిన డబ్బాలు ఉగ్గు తాగిన ఉగ్గు. అది కాకుండా నేను చిన్నప్పుడు ఎటువంటి ఆటలు ఆడుకున్నా ఉన్నాడు తెలుసా? ఎటువంటి ఆటలు ఆడారయ్యా? అవి ఎలాగ తెలుసు తాగించుకురా?
కొడతానే అదేం కష్టమా నీ ఏయ్! మీలాంటి కుక్కలు కరిచేది అది మాలాంటి వీరులు కరుస్తుంది అది మీ కుక్కలా ఏయ్! మీరు కుక్కలేరా కొడక ఆ? ఇన్ని ఏమే చెప్తా ఆ. ఇప్పుడు అడిగిన మాటలు పొద్దున్నే గుర్తుపెట్టుకోకూడదు చెప్తా జీపులో చెప్తూ ఇప్పుడు ఏమన్నా కుక్క అన్నావు కదా నేను. ఆ. ₹100 అయితే బాబాయ్ అవుతావు నువ్వు పొద్దున్నేకి ఉమ్. ఇప్పుడు కాదు సరేలేప్పా అది నీగాక ఉమ్. మా తల్లి ఉండే చదవడానికి వెళ్ళదమ్మా అలాగే నప్ప లేచి కూర్చొని చూడమ్మ మీ అమ్మ నాయమ్మ మాయమ్మ మా ఇంటి సరేలే మాయమ్మ మీ మాయమ్మవియా అడపాట్లే పదా అలాగే మా తల్లి ఉండే చదవడానికి వెళ్దామా ఉమ్. అహం చ